హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు శ్రీ సాయి అకాడమీ. సో నా పేరు సాయి కుమార్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ. అయితే ఇప్పటి వరకు నేను గత పోటీ పరీక్షల్లో గత సంవత్సరాల్లో ఎన్నో ఇన్స్టిట్యూట్లలో ఆఫ్లైన్లో బోధించడం జరిగింది. సో మా పాత విద్యార్థుల కోరిక మేరకు ఆన్లైన్లో వీడియో చేయడం జరుగుతుంది. సో వాస్తవానికి మా పాత విద్యార్థులు చాలామంది ఫోన్ చేసి ఏం చేస్తున్నారంటే, సార్ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీని ఇటీవల ఏపీపీఎస్సి విడుదల చేసినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్లో 75 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీకి కేటాయించడం జరిగింది. కాబట్టి మా పాత విద్యార్థులందరూ కూడా ఏం చేస్తున్నారంటే, సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్స్ కూడా బయట మార్కెట్లో ఉన్నాయి, కానీ అవి చదువుతుంటే ఏం సరిగా అర్థం కావట్లేదు, మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ చేయండి సార్ అని చెప్పని చాలామంది కాల్ చేసి అడగడం జరిగింది. కాబట్టి వాళ్ళ కోరిక మేరకే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కుల పేపర్ను మీ ముందుకు తీసుకురావడం కోసం మేము ఆన్లైన్ క్లాసులు చేస్తున్నాం. మరి ఏంది సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది, ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేద్దాం. సిలబస్ అనేది ఆల్రెడీ మీకు ఇంతకుముందే సిలబస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ పర్యావరణం ఈ రెండు కలిపి 5 యూనిట్లుగా విభజించడం జరిగింది. ఈ 5 యూనిట్లో మనకు ఉన్నటువంటి మొట్టమొదటి యూనిట్ ఏంటి అంటే, ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో సాంకేతిక మిషన్లు, విధానాలు మరియు అప్లికేషన్స్, ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి మొట్టమొదటి యూనిట్. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఒకసారి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో అసలు ఫస్ట్ సైన్స్ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకు ఫస్ట్ సైన్స్ అంటే ఏంటిదంటే, మానవుడు తన చుట్టూ ఉన్న ప్రకృతిని పరిశీలిస్తూ ఆర్జించినటువంటి విజ్ఞానాన్ని ఏమంటారంటే సైన్స్ అంటారు. ఈ సైన్స్ అనేటువంటి పదము, ఇక్కడ సైన్స్ అనే పదము చూడండి, ఇక్కడ సైన్స్ అనే పదము లాటిన్ భాషలోని సైన్సియా అనేటువంటి పదం నుంచి సైన్స్ అనే పదం వచ్చింది. లాటిన్ భాషలో సైన్సియా అంటే దాని అర్థం విజ్ఞానము అని అర్థం, విజ్ఞానము. దీన్నే మనం నాలెడ్జ్ అనే పేరుతో పిలుస్తాం. ఇంగ్లీష్లో నాలెడ్జ్ అంటారు, నాలెడ్జ్. మరి ఈ సైన్స్ నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉండి తర్వాత ఏమైందంటే కొన్ని ముఖ్యమైన విభాగాలుగా, చిన్న విభాగాలుగా సైన్స్ అనేది విడిపోవడం జరిగింది. ఆ విభాగాలని మనం ఏమంటున్నామంటే భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, జీవశాస్త్రము, ఖగోళ శాస్త్రము, ఇలా రకరకాలుగా విభాగాలుగా సైన్స్ అనేది విడిపోవడం జరిగింది. తర్వాత టెక్నాలజీ అంటే ఏంటిది, ఈ టెక్నాలజీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి టెక్నాలజీ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ టెక్నాలజీ అంటే మానవుడు తాను ఆర్జించినటువంటి విజ్ఞానాన్ని తన నిత్య జీవితంలో నిరంతర అభివృద్ధి కోసం వినియోగించుకునే ప్రక్రియను ఏమంటారంటే టెక్నాలజీ అంటున్నాం. అంటే తన నిత్య జీవితంలో రకరకాల పరిశోధనలో మానవుడు ఏం చేయాలంటే అభివృద్ధి చెందుతూ ఉండాలి. అభివృద్ధి చెందుతూ ఉండాలంటే తను నేర్చుకున్నటువంటి సైన్స్ అనే విజ్ఞానం ఉంది కదా, ఆ సైన్స్ అనే విజ్ఞానాన్ని తన నిత్య జీవితంలో అభివృద్ధి కోసం వినియోగించుకునేటువంటి ప్రక్రియను ఏమంటారంటే టెక్నాలజీ అనే పేరుతో పిలుస్తున్నాం. మరి ఈ టెక్నాలజీ అనే పదము 2 గ్రీకు పదాల నుంచి వచ్చింది. చూడండి, టెక్నాలజీ అంటున్నాం. టెక్నాలజీ అంటే దీన్ని ఇలా రాస్తాం మనం. ఇది టెక్నాలజీ అనేటువంటి ఇంగ్లీష్ పదం మనకు. ఇది 2 గ్రీకు పదాల నుంచి ఈ టెక్నాలజీ అనేటువంటి పదం మనకు ఉద్భవించినది. 2 గ్రీకు పదాలు ఏవేవంటే, ఒకటి టెక్నీ అనేటువంటి పదము, టెక్నీ, మరొకటి లోగోస్. టెక్నీ మరియు లోగోస్ అనేటువంటి 2 గ్రీకు పదాల నుంచి టెక్నాలజీ అనేటువంటి పదము ఆవిర్భవించినది. మరి గ్రీకు భాషలో టెక్నీ అంటే ఏంటిది, లోగోస్ అంటే ఏంటిది, వీటి అర్థాలు ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. గ్రీకు భాషలో ఇక్కడ టెక్నీ, లోగోస్. టెక్నీ అంటే ఇక్కడ ప్రక్రియ అన్నట్టు అర్థం, ప్రక్రియ. లోగోస్ అంటే అధ్యయనము, అధ్యయనము అని అర్థం.
ఈ రెండు పదాల నుంచే మనకు టెక్నాలజీ అనేటువంటి కొత్త పదం, నూతన పదం ఆవిర్భవించింది. మరి ఈ టెక్నాలజీ అనేది వాస్తవానికి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత, భారతదేశానికి స్వాతంత్రం 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ టెక్నాలజీ అనేది క్రమక్రమంగా మెల్లమెల్లగా మనకు అభివృద్ధి చెందుతూ వస్తుంది. మరి అభివృద్ధి చెందుతూ వస్తున్నప్పుడు ఈ టెక్నాలజీలో భారతదేశం ఏం చేసిందంటే, టెక్నాలజీలో అభివృద్ధి చెందడం కోసము రకరకాల పరిశోధన కేంద్రాలను, రకరకాల విద్యాలయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ టెక్నాలజీలో మనకు అంతరిక్ష రంగం ఉంటుంది. అంటే భారతదేశం అంతరిక్ష రంగంలో అభివృద్ధిని సాధిస్తూ వస్తుంది. నెక్స్ట్ రక్షణ రంగము. సో నెక్స్ట్ అణుశక్తి రంగం, తర్వాత వ్యవసాయ రంగం, ఇలాంటి రంగాల్లో భారతదేశం ఏం చేస్తుందంటే అభివృద్ధి చెందుతూ వస్తుంది. అయితే మనకందరికీ తెలుసు, భారతదేశం అంతరిక్ష రంగం, రక్షణ రంగం, అణుశక్తి రంగం, వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందుతూ వస్తుంది అంటున్నాం. కాబట్టి ఈ రంగంలో కృషి చేసినటువంటి శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. మరి ఏ రంగంలో కృషి చేసిన శాస్త్రవేత్తలు, ఈ రంగాల పేర్లు వింటేనే మనకి ఏ శాస్త్రవేత్తలు గుర్తుకొస్తారనేది ఒకసారి దాని గురించి కూడా మనం ఇక్కడనే డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ అణుశక్తి రంగం అంటున్నాం. అణుశక్తి రంగం అన్న వెంటనే మనకు అణుశక్తి రంగంలో ఎవరు గుర్తుకొస్తారు? ఒక సెకండ్. అంతరిక్ష రంగం అంటున్నాం మనం. అంతరిక్ష రంగం అన్న వెంటనే మనకు ఎవరు గుర్తుకొస్తారంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గుర్తుకొస్తారు. డాక్టర్ విక్రమ్ సారాభాయ్. భారత అంతరిక్ష రంగంలో కృషి చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే విక్రమ్ సారాభాయ్. అందుకోసమే మనం ఈ విక్రమ్ సారాభాయ్ని ఏమంటున్నామంటే భారత అంతరిక్ష పితామహుడు అనే పేరుతో పిలుస్తారు. నేను ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. భారత అంతరిక్ష పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అంటాం, ఇలా పిలుస్తాం. భారత అంతరిక్ష పితామహుడు. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. భారత అంతరిక్ష పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే విక్రమ్ సారాభాయ్ని పిలుస్తాం. ఇంకా మనం రక్షణ రంగం తీసుకున్నాం అనుకోండి, రక్షణ రంగంలో మెయిన్గా మనకు క్షిపణి వ్యవస్థ ఉంటుంది. క్షిపణి రంగం అన్నట్టు ఇక్కడ రక్షణ రంగంలో ఈ క్షిపణి రంగం పేరు వింటేనే మనకు ఎవరు గుర్తుకొస్తారంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు గుర్తుకొస్తారు. ఏపీజే అబ్దుల్ కలాం. అంటే భారత క్షిపణి రంగంలో అబ్దుల్ కలాం చేసినటువంటి కృషి చాలా ఉందన్నట్లు. అందుకోసమే ఈ అబ్దుల్ కలాం గారిని ఏమంటారంటే భారత క్షిపణి పితామహుడు అనే పేరుతో పిలిచే విన్నాను. భారత క్షిపణి పితామహుడు, భారత క్షిపణి పితామహుడు అంటారు. అదేవిధంగా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో కూడా పిలుస్తాం. మిస్సైల్ మ్యాన్. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈ పాయింట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. భారత క్షిపణి పితామహుడు లేదా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని పిలుస్తాం. ఇక్కడ మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా కూడా ఉన్నారు. ఈ మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఎవరు అనేది ఇక్కడనే రాస్తున్నాం చూడండి. మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా. మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని టెస్సీ థామస్ను పిలుస్తాం మనం. టెస్సీ థామస్, ఈమెను మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అగ్ని క్షిపణుల తయారీలో ముఖ్య పాత్ర వహించినటువంటి మహిళా శాస్త్రవేత్త ఎవరు అంటే టెస్సీ థామస్. అందుకోసమే టెస్సీ థామస్ ఏమంటారంటే మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తున్నాం. కాబట్టి మనకు రక్షణ రంగం అన్న వెంటనే లేదా క్షిపణి రంగం అన్న వెంటనే మనకు ఎవరు గుర్తుకొస్తారంటే అబ్దుల్ కలాం గారు గుర్తుకొస్తారు. అందుకోసం నేను భారత క్షిపణి పితామహుడు అనే పేరుతో పిలుస్తున్నాం. ఇంకా మనం భారత అణుశక్తి రంగము అన్నాం అనుకోండి, అణుశక్తి రంగం అన్న వెంటనే మనకు ఎవరు గుర్తుకొస్తారంటే ఇక్కడ రాస్తున్నాం చూడండి. భారత అణుశక్తి రంగం. మనకు అణుశక్తి రంగం. అణుశక్తి రంగం అన్న వెంటనే మనకు హోమీ జహంగీర్ బాబా గుర్తుకొస్తారు. డాక్టర్ హోమీ జహంగీర్ బాబా. హోమీ జహంగీర్ బాబా గుర్తుకొస్తారు. ఈయన్నే షార్ట్కట్లో హెచ్జే బాబా లేదా హోమీజే బాబా అనే పేరుతో కూడా పిలుస్తాం. హెచ్జే బాబా లేదా హోమీజే బాబా.
సో ఇక్కడ హోమీ జహంగీర్ బాబాను ఏ పేరుతో పిలుస్తారంటే ఈయనను భారత అణుశక్తి పితామహుడు అనే పేరుతో పిలుస్తాం. భారత అణుశక్తి పితామహుడు. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ఎనర్జీ. ఇక్కడ ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ పాయింట్. భారత అణుశక్తి పితామహుడు. భారతదేశం అణుశక్తి రంగంలో అభివృద్ధి చెందడానికి లేదా అభివృద్ధి సాధించడానికి ముఖ్య కారకుడు ఎవరు అంటే డాక్టర్ హోమీ జహంగీర్ బాబా. అందుకోసమే నేను భారత అణుశక్తి పితామహుడు అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంటుంది. అదేవిధంగా మనం వ్యవసాయ రంగం తీసుకున్నాం అనుకోండి. వ్యవసాయ రంగం, భారత వ్యవసాయ రంగం అన్న వెంటనే మనకు సో ఈ వ్యవసాయ రంగంలో ఎవరు గుర్తుకొస్తారు మనకు అనేది ఒకసారి ఇక్కడ రాసుకుందాం. చూడండి, భారత వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం అన్నప్పుడు మనకు సో స్వామినాథన్ గుర్తుకొస్తారు. స్వామినాథన్. ఈ స్వామినాథన్ ఏమంటారంటే సో భారత వ్యవసాయ రంగ పితామహుడు లేదా భారత హరిత విప్లవ పితామహుడు అనే పేరుతో పిలిచాం ఈయనను. భారత హరిత విప్లవ పితామహుడు. భారత హరిత విప్లవ పితామహుడు. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటాం. సో ఇది కూడా మనకు కొంచెం ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నప్పుడే మనకు ఏమన్నా అర్థమవుతుందంటే సో అంతరిక్ష రంగము, రక్షణ రంగము, అణుశక్తి రంగము, వ్యవసాయ రంగము, ఇలా ఇవన్నీ సమగ్రమైనటువంటి ఎన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేటువంటి ప్రక్రియను మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నాం. కాబట్టి ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క శాస్త్రవేత్త కృషి చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఏ రంగంలో ఏ శాస్త్రవేత్తలు కృషి చేశారో దాన్ని బేస్ చేసుకొని ఆయా పితామహులైన పేరుతో పిలుస్తుంటున్నాం. సో అంతరిక్ష రంగం అన్న వెంటనే మనకు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గుర్తుకొస్తారు. కాబట్టి భారత అంతరిక్ష రంగ పితామహుడు అంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ అంటున్నాం. సో భారత క్షిపణి పితామహుడు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని పిలుస్తున్నాం. అదేవిధంగా మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని చెప్పని టెస్సీ థామస్ అని పిలుస్తున్నాం. భారత అణుశక్తి పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే సో మనకు డాక్టర్ హోమీ జహంగీర్ బాబా, ఎస్ఏ బాబా అని పిలుస్తున్నాం. ఇంకా నెక్స్ట్ భారత హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తామంటే స్వామినాథన్, ఎంఏ స్వామినాథన్ పిలవడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా భారతదేశం ఈ రంగాల్లో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడం కోసము ఈ శాస్త్రవేత్తలందరూ కూడా కృషి చేయడం జరిగింది అని చెప్పంటాం. మరి ఈ భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీని ఎలా అభివృద్ధి చెందింది, ఎలా అభివృద్ధి చెందడం కోసము ఏ శాఖలను, ఏ బ్రాంచెస్ని ఏర్పాటు చేశారనేది ఒకసారి దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడండి, భారత్లో సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యవస్థ అంటున్నాం. భారతదేశంలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందడం కోసము సో మన భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ. సో ఈయన ఏం చేశారంటే 1958 సంవత్సరంలో 1958లో సో డాక్టర్ హోమీ బాబా అంటే డాక్టర్ హోమీ జహంగీర్ బాబా అంటాం. హోమీ జహంగీర్ బాబా. సో ఈయన ఆధ్వర్యంలో మొట్టమొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అంటాం. మొట్టమొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1958లో ప్రవేశపెట్టారు. అది కూడా హోమీ జహంగీర్ బాబా సహకారంతో, ఎస్జే బాబా సహకారంతో జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారంటే మొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ తర్వాత ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటాం. సో నియమ నిబంధనలను రూపొందించడం కోసం భారతదేశం ఏం చేసిందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన తర్వాత ఈ శాఖ ఆధ్వర్యంలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే కొన్ని విభాగాలు పనిచేస్తూ వచ్చాయి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విభాగాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఆ విభాగాలన్నీ కూడా ఏం చేస్తాయంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తూ వస్తాయి. మరి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే విభాగాలు ఏవేమి ఉన్నాయి, సో వాటిని ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేశారు, వాటి యొక్క పనితీరు ఏంటి, ఏం చేస్తాయని చెప్పి అనేది ఆ విభాగాల గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ సో మనకి ఇక్కడ భారత్లో సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యవస్థలో
పనిచేసే ఈ విభాగాలు చూడండి ఒకసారి. సో ఇక్కడ ఈ విభాగాలన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేయడం జరుగుతుంటుంది. ఇందులో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎస్టీ 1971 ఏర్పాటు చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 1985 ఏర్పాటు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ 1986 ఏర్పాటు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ 1954 ఏర్పాటు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్మెంట్ 1981 ఏర్పాటు చేశారు. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ 1972 ఏర్పాటు చేశారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి, దాన్ని మనం ఐకార్ అంటున్నాం, సో దీన్ని ఏర్పాటు చేశారు. భారత వైద్య పరిశోధన మండలి ICMR. సో ఇవన్నీ కూడా ఈ విభాగాలన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విభాగాల్లో ఒక్కొక్క విభాగం ఏం పనిచేస్తుంది, అసలు ఆ విభాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పనేది మనం ఒక్కొక్క విభాగం గురించి ఇక్కడ డిస్కస్ చేసి వద్దాం. చూడండి, ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ DST అంటాం. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని 1971 ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ప్రధాన కార్యాలయం చూడండి, ఇక్కడ దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అంటే హెడ్ ఆఫీస్ అన్నట్లు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. న్యూఢిల్లీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే భారతదేశంలో పరిశోధనను, ఇక్కడ పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంటుంది. అంటే వివిధ రంగాల్లో పరిశోధనను, అదేవిధంగా అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది అంటాం. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. పరిశోధన అంటే రీసెర్చ్, అభివృద్ధి అంటే డెవలప్మెంట్ అంటాం. సో వివిధ రంగాల్లో రకరకాల రంగాల్లో పరిశోధనను మరియు అభివృద్ధిని పర్యవేక్షించే విభాగం ఏదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నాం. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కోసం, భారతదేశం యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కోసం కూడా ఇది కృషి చేస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అదేవిధంగా మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేసే కొన్ని చిన్న చిన్న విభాగాలు కూడా ఉన్నాయి. ఆ చిన్న చిన్న విభాగాలు ఏవి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేసేవంటే ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఒకటి టిఫాక్ అని చెప్పని పిలుస్తాం, TIFAC, టిఫాక్ అనేటువంటి సంస్థ. ఇది ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తూ ఉంటుంది. టిఫాక్ అంటే ఇక్కడ మీ కన్వీనియన్స్ కోసం ఇక్కడ నేను తెలుగులో రాయడం జరుగుతుంది చూడండి. టీ అంటే టెక్నాలజీ, I అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్. ఇది టిఫాక్ అనే సంస్థ. ఇది కూడా దీని ఆధ్వర్యం, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోనే పనిచేస్తూ ఉంటుంది. టిఫాక్ తర్వాత నెక్స్ట్ IMD. IMD అంటే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అంటే భారత వాతావరణ విభాగము. దీని ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అని పిలుస్తాం, భారత వాతావరణ విభాగం. తర్వాత సర్వే ఆఫ్ ఇండియా, ఇంకో సంస్థ ఏదంటే సర్వే ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా దేని ఆధ్వర్యంలో పనిచేస్తాయంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది పరిశోధనను మరియు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కోసం కృషి చేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది. ఇది మొదటి విభాగం అన్నట్లు. నెక్స్ట్ రెండో విభాగం ఏంది అనేది రెండో విభాగం గురించి డిస్కస్ చేద్దాం. రెండో విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, DSIR 1985 అంటున్నాం. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అంటే న్యూఢిల్లీలో ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. ఇదేం చేస్తుంది అంటే పరిశ్రమా రంగంలో చూడండి, ఇక్కడ పరిశ్రమా రంగంలో పరిశోధనను ప్రోత్సహిస్తుంది. పరిశ్రమ రంగంలో పరిశోధన
పరిశోధన నిర్వహిస్తుంది లేదా పరిశోధనను ప్రోత్సహిస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఈ డిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఒక ముఖ్య విభాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే సిఎస్ఐఆర్ అని పిలుస్తాం. సిఎస్ఐఆర్ డిఎస్ఐఆర్ కింద పనిచేసే చిన్న విభాగాన్ని సిఎస్ఐఆర్ అని పిలుస్తాం. సో సిఎస్ఐఆర్ అంటే ఏంటిదంటే ఇక్కడ రాస్తున్నాం చూడండి, కౌన్సిల్ ఆఫ్, సి అంటే ఇక్కడ మనకు కౌన్సిల్ ఆఫ్, ఎస్ అంటే సైంటిఫిక్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇది సిఎస్ఐఆర్. ఇక్కడ సిఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలోనే ఉంటుంది. అంటే ఇంకా డిఎస్ఐఆర్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. యాజ్టీస్గా దాని కింద పనిచేసే ఒకనొక విభాగం కాబట్టి సిఎస్ఐఆర్ దాని యొక్క ప్రధాన కార్యాలయం కూడా న్యూఢిల్లీలోనే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సిఎస్ఐఆర్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ భారతదేశంలో కృషి చేసినటువంటి శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వివిధ రంగాల్లో కృషి చేసినటువంటి శాస్త్రవేత్తలకు అందరికీ కూడా ఏం చేస్తుందంటే శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులను సిఎస్ఐఆర్ సంస్థ అందజేస్తుంది. ఏ అవార్డులు అంటే ఇక్కడ మనకు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్స్. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్స్ను అందజేస్తుంది సిఎస్ఐఆర్ అనేది. ఇది మనకు రెండో విభాగము డిఎస్ఐఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కు సంబంధించింది. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ మనకు మూడో విభాగం ఏంది అనేది, మూడో విభాగం చూడండి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిబిటి అంటున్నాం. దీన్ని 1986లో స్థాపించడం జరిగింది, ఏర్పరచడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా న్యూఢిల్లీలోనే ఉంటుంది. ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలోనే ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేది ఇది బయోటెక్నాలజీ రంగంలో చూడండి, ఇక్కడ బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనను ప్రోత్సహిస్తుంది, రీసెర్చ్ను. అంటే బయోటెక్నాలజీ రంగంలో ఎలాంటి పరిశోధన చేయాలి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే విషయాలన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ నిర్వహిస్తుంది. ఇది మనకు ఉన్నటువంటి మూడవది. నెక్స్ట్ నాలుగవది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని 1954లో ఏర్పరచడం జరిగింది. ఇక్కడ దీని యొక్క ప్రధాన కార్యాలయము ముంబైలో ఉంటుంది. ముంబై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ప్రధాన కార్యాలయము ముంబైలో ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని ఏర్పరచడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే డాక్టర్ హోమీ జహంగీర్ బాబా. ఈయన ఆధ్వర్యంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని ఏర్పాటు చేయడం జరిగింది. హోమీ జహంగీర్ బాబా. ఈ హోమీ జహంగీర్ బాబానే భారత అణుశక్తి పితామహుడు అనే పేరుతో పిలుస్తాం. మనం ఇందాకనే చెప్పుకున్నాము, భారత అణుశక్తి పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ఎనర్జీ. భారత అణుశక్తి పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే డాక్టర్ హోమీ జహంగీర్ బాబా అని పిలుస్తాం. ఈయన ఆధ్వర్యంలోనే ఏం చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని ఏర్పరచడం జరిగింది. మరి ఏం చేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అంటే ఇదేం చేస్తుందంటే వివిధ రకాలైనటువంటి రేడియో ఐసోటోప్లను తయారు చేస్తుంది. రేడియో ఐసోటోప్లను తయారు చేస్తుంది. రేడియో ఐసోటోప్లు ఏం చేస్తారంటే రేడియో ఐసోటోప్లను వివిధ రకాల చికిత్సల్లో పరిశ్రమల్లో ఉపయోగిస్తూ వస్తుంటారు. ఇంకా రేడియో ఐసోటోప్లు వాటి యొక్క ఉపయోగాలకు సంబంధించి మనకు ముందు వస్తూ ఉంటాయి. మనం అక్కడ డిస్కస్ చేస్తున్నాం ఎలాంటి రేడియో ఐసోటోప్లను ఉపయోగించి ఎలాంటి చికిత్సలను తగ్గించవచ్చును, ఏ రంగాల్లో ఏ పరిశోధనలు చేయవచ్చు అనేది మనం చేయొచ్చు. అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ చేసిన ఇంకో అద్భుతమైన విషయం ఏంటి అంటే ఇది పరిశోధన రియాక్టర్లను తయారు చేస్తుంది. పరిశోధన రియాక్టర్లను తయారు చేస్తుంది. పరిశోధన రియాక్టర్లను తయారు చేస్తుంది. ఈ పరిశోధన రియాక్టర్ల ఆధారంగానే మనం వివిధ రకాల రేడియో ఐసోటోప్లను ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రేడియో ఐసోటోప్లతో పాటు పరిశోధన రియాక్టర్లను తయారు చేసిన విభాగం ఏదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ 1954లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా దాని తర్వాత మనకు నెక్స్ట్ ఉన్నటువంటి విభాగం ఏది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్మెంట్ అంటున్నాం.
సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్మెంట్ దీన్ని 1981లో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడ ఉంటుందంటే సో న్యూఢిల్లీలోనే ఉంటుంది. న్యూఢిల్లీ. ఇది సముద్ర రంగంలో పరిశోధనను ప్రోత్సహిస్తుంది అంటాం. సముద్ర రంగంలో పరిశోధన, సముద్ర రంగంలో పరిశోధనను ప్రోత్సహిస్తుంది. అంటే సముద్ర రంగంలో ఉన్నటువంటి వనరులను వెలికి తీస్తుంది. వనరులను ఏం చేస్తుంది? వెలికి తీస్తుంది. వెలికి తీసి ఏం చేస్తుందంటే రకరకాల పరిశోధనలు నిర్వహిస్తుంది. ఏదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్మెంట్ అన్నాం. సో దీన్ని 1981లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత మనకు ఉన్నటువంటి నెక్స్ట్ బ్రాంచ్ ఏది అంటే సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అంటున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ను 1972లో ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ యొక్క దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే బెంగళూరులో ఉంటుంది. దీని ప్రధాన కార్యాలయము బెంగళూరు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ యొక్క ప్రధాన కార్యాలయం. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది అంతరిక్ష రంగంలో పరిశోధనను ప్రోత్సహిస్తుంది అంటాం. ఇది అంతరిక్ష రంగంలో పరిశోధనను ప్రోత్సహిస్తుంది. అంతరిక్ష రంగంలో పరిశోధనను ప్రోత్సహిస్తుంది. సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలోనే మనకి ఏం పనిచేస్తుందంటే ఇస్రో అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇస్రో పనిచేస్తూ ఉంటుంది. ఇస్రో అంటే దాని అర్థం ఏంటంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో అంటాం. ఇక్కడ ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం కూడా బెంగళూరులోనే ఉంటుంది. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయము బెంగళూరులోనే ఉంటుంది. సో ఇస్రోను ఇక్కడ మనం 1969లో ఇస్రోను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇస్రో ఏర్పాటు చేసి ఇవన్నీ చేసిన తర్వాతనే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ని ఏర్పాటు చేసి ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందికి ఏం చేశారంటే ఇస్రో విభాగాన్ని తీసుకొచ్చి దాని కింద చేర్చడం జరిగింది. ఇంకా మరి ఇస్రో ఏం పని చేస్తుంది అంటే ఇది వివిధ రకాల రాకెట్లను వివిధ రకాల ఉపగ్రహాలను తయారు చేస్తూ ఉంటుంది. ఇస్రో కూడా ఏం పని చేస్తుంది అంటున్నాం? వివిధ రకాలైనటువంటి రాకెట్లను తయారు చేస్తుంది. అదేవిధంగా వివిధ రకాలైన ఉపగ్రహాలను కూడా తయారు చేస్తుంది. వీటిని తయారు చేస్తుంది. ఇంకా రాకెట్లు అన్న వెంటనే మనకు గుర్తుకు వచ్చేస్తాయి. రాకెట్లు అంటే సో మనకు ఎస్ఎల్వి రాకెట్లు కానీ ఏఎస్ఎల్వి రాకెట్లు, పిఎస్ఎల్వి రాకెట్లు, జిఎస్ఎల్వి రాకెట్లు, ఇవన్నీ రాకెట్స్ అన్నట్లు. ఇంకా ఉపగ్రహాలు అంటే సో మీరు పేర్లు వినే ఉంటారు. ఆర్యభట్ట ఉపగ్రహం కానీ సో ఆర్యభట్ట ఉపగ్రహము, భాస్కర ఉపగ్రహము, రోహిణి ఉపగ్రహము, ఐఆర్ఎస్ ఉపగ్రహాలు, ఇన్సాట్ ఉపగ్రహాలు, ఇవన్నీ ఉపగ్రహ వ్యవస్థ. ఆ ఉపగ్రహాలను ఈ రాకెట్లను ఇవన్నీ కూడా ఎవరు తయారు చేస్తారంటే ఇస్రో వాళ్ళు తయారు చేస్తుంటారు. ఈ ఇస్రో అనేది కూడా దేని ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. సో ఇది మనకు 6వది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అన్నారు. నెక్స్ట్ 7వది భారత వ్యవసాయ పరిశోధన మండలి. సో ఐకార్ అంటున్నాం. ఐకార్ అంటే సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటారు దీన్ని. చూడండి ఇక్కడ ఐ అంటే ఇండియన్, సి మీన్స్ కౌన్సిల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇది ఐకార్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే వ్యవసాయ రంగంలో పరిశోధనను ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ రంగంలో పరిశోధనను ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ రంగంలో పరిశోధనలు అంటే వ్యవసాయ రంగంలో కొత్త కొత్త నూతన వంగడాలను లేకపోతే నూతన మొక్కలను తయారు చేయడంలో కానీ లేకపోతే వ్యవసాయ విద్యను పటిష్టపరచడం కానీ ఇలాంటి అంశాలన్నింటిలో కూడా కృషి చేసేటువంటి సంస్థ ఏది అంటే భారత వ్యవసాయ పరిశోధన మండలి అంటాం. ఇంకా దీని తర్వాత మనకున్నటువంటి నెక్స్ట్ విభాగం ఏది అంటే భారత వైద్య పరిశోధన మండలి, ఐసిఎంఆర్ అంటాం. ఐసిఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటాం దీన్ని. సో ఐ అంటే ఇండియన్, సి మీన్స్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్.
మెడికల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అన్నాం, ఐసిఎంఆర్ అన్నాం. భారత వైద్య పరిశోధన మండలి అని తెలుగులో పిలుస్తున్నాం. ఇదేం చేస్తుందంటే వైద్య రంగంలో పరిశోధనను ప్రోత్సహిస్తుంది. ఏం చేస్తుంది? ఇది వైద్య రంగంలో పరిశోధనను ప్రోత్సహిస్తుంది. వైద్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తుంది అంటాం దీన్ని. వైద్య రంగంలో పరిశోధన అన్నప్పుడు ఇది ఏం చేసిందంటే వివిధ రకాలైనటువంటి వ్యాధులపైన పరిశోధన నిర్వహిస్తుంది. వివిధ రకాల వ్యాధులపైన పరిశోధన నిర్వహిస్తుంది. అదేవిధంగా ఈ వ్యాధుల నియంత్రణకు కృషి చేసింది. వ్యాధులు అంటే మనకి ఇప్పుడు క్షయ కానీ, సో కలరా కానీ, నెక్స్ట్ డయేరియా కానీ, ఇలాంటి వ్యాధుల యొక్క నియంత్రణకు కృషి చేస్తుంది. నియంత్రణ కోసం కృషి చేస్తుంది అన్నాం. ఏదంటే ఐసిఎంఆర్ అనేటువంటి సంస్థ. ఇవన్నీ కూడా దేని ఆధ్వర్యంలో పనిచేసంటే సో భారత సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేసేటువంటి విభాగాలు అని చెప్పండాం. సో ఇవి మనకు విభాగాలకు సంబంధించింది. ఇంకా దీని తర్వాత మనకు ఉన్నటువంటి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే భారతదేశంలో శాస్త్ర సాంకేతిక విధానాలు, టెక్నాలజీ పాలసీస్ ఇన్ ఇండియా, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ ఇన్ ఇండియా అన్నాం. సో జనరల్గా భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత సో భారతదేశం వివిధ రంగాల్లో వెనుకబడి ఉంది అని చెప్పిన అప్పటి పాలకులు గుర్తించి ఏం చేశారంటే ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎలాగైనా అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశంతో అప్పటి పాలకులు నిర్ణయించడం జరిగింది. దానికోసం ఏం చేశారంటే సో అప్పట్లో మనకు సో 1958వ సంవత్సరంలో మనకు భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అంటున్నాం కదా, జవహర్లాల్ నెహ్రూ. సో ఈయన ఏం చేశారంటే సో డాక్టర్ హోమీ జహంగీర్ బాబా ఆధ్వర్యంలో, డాక్టర్ హోమీ జహంగీర్ బాబా, ఈయన హెచ్జే బాబా అన్నాం. సో ఈయన్నే మనం భారత అణుశక్తి పితామహుడు అనే పేరుతో పిలుస్తారని ఇందాక చెప్పుకున్నాం. ఈయన ఆధ్వర్యంలో ఏం చేశారంటే మొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ లేదా విధానం, మొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ విధానాన్ని 1958లో రూపొందించడం జరిగింది. అంటే ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని ఎప్పుడు రూపొందించారు, ఎప్పుడు ప్రారంభించారంటే 1958లో ప్రారంభించడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ అనేక టెక్నాలజీ పాలసీలు కూడా ప్రతిపాదించడం జరిగింది. అనేక టెక్నాలజీ పాలసీలు అంటే భారతదేశము ఈ టెక్నాలజీ రంగంలో అభివృద్ధి సాధించడం కోసము అప్పుడు తదనుగుణంగా ఉన్నటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి మార్పులను బేస్ చేసుకొని ఏం చేశారంటే వివిధ రకాల టెక్నాలజీ పాలసీలను కూడా రూపొందించడం జరిగింది. మరి ఎన్ని రకాల టెక్నాలజీ పాలసీలు ఉన్నాయి ఏంటి ఇప్పటివరకు అనేది ఒకసారి ఆ టెక్నాలజీ పాలసీ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ భారతదేశంలో శాస్త్ర సాంకేతిక విధానాలు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ ఇన్ ఇండియా అంటున్నాం. మరి ఎన్ని శాస్త్ర సాంకేతిక విధానాలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ది శాస్త్ర సాంకేతిక విధానము. శాస్త్ర సాంకేతిక విధానం సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1958. రెండవది శాస్త్ర సాంకేతిక విధానం సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1983. మూడవది శాస్త్ర సాంకేతిక విధానం సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 1993. నాలుగవది శాస్త్ర సాంకేతిక విధానం సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2003. ఐదవది మాత్రం నూతన శాస్త్ర సాంకేతిక విధానము అని పేరు పెట్టారు, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ అన్నారు. సో అది 2013లో దాన్ని రూపొందించారు. ఆరోది జాతీయ నూతన శాస్త్ర సాంకేతిక విధానము ముసాయిదా అంటే రఫ్గా ఒక డ్రాఫ్ట్ను తయారు చేశారన్నట్టు. సో దీన్ని మనం నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ డ్రాఫ్ట్ అని చెప్పిన పేరుతో పిలుస్తాం. దీన్ని 2020లో దీన్ని రూపొందించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటివంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్, అంటే శాస్త్ర సాంకేతిక విధాన తీర్మానాలు అనే పేర్లతో వీటిని పిలుస్తాం. వీటిలో ఒక్కొక్క శాస్త్ర సాంకేతిక విధానంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలాంటి లక్ష్యాలు నిర్ణయించారు, మరి ఆ లక్ష్యాలను చేరుకున్నారా, లక్ష్యాల అమలుకు కృషి చేశారా లేదా అనేది ఒక్కొక్క శాస్త్ర సాంకేతిక విధానం గురించి మళ్ళీ మనం వెడ్డింగ్ పెట్టి డిస్కస్ చేస్తూ రావాలి. సరే, మరి ఏంటి అనేది ఒక్కొక్క శాస్త్ర సాంకేతిక విధానం గురించి చూద్దాం మనం ఇప్పుడు.